పిల్లలకి స్కూలుకు పంపించే వాటర్ బాటిల్స్ కానీ మనం ఇంట్లో వాడుకునే బాటిల్స్ కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందైతే కల్లుప్పు తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం పసుపు, బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం కూడా కొద్దిగా వేసి నీళ్లు గోరువెచ్చగా కానీ కొంచెం వేడి ఎక్కువ ఉన్నా పర్లేదు, ఆ నీళ్ళు అయితే తీసుకొని దాంట్లో పోసి బాగా షేక్ చేసేయాలి. ఇలా షేక్ చేసి వంచేసిన తర్వాత ఇంకా 2-3 సార్లు వేడి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ వేసేసి క్లీన్ చేసుకున్నామంటే బాటిల్ అయితే నీట్గా వచ్చేస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది కూడా పోతుంది. లోపల ఏమన్నా జిడ్డుగా ఉన్నా అదంతా పోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్తూ ఒక లైకే కదా కొట్టేసి వెళ్ళండి అబ్బా. ఈ ఆకు మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. దీన్ని పుప్పింటాకు అంటారు. మనకు పన్ను పుచ్చి బాగా నొప్పిగా ఉన్నప్పుడైతే ఈ ఆకులు తెచ్చుకునేసి దాన్ని కొంచెం నలిపి బాగా ఆ పంటి కింద కానీ పెట్టాము అంటే పన్ను నొప్పి చాలా వరకు రిలీఫ్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా దీన్ని చీటాకు అని కూడా అంటారు. ఎందుకంటే పిల్లలకి ఏదన్నా బాగలేనప్పుడు సరి నెలల్లో సందులు అవుతాయి. ఆ సందులు మీలో ఎంతమందికి తెలుసు? అలా అయినప్పుడు పిల్లలకి వాంతులు అవ్వడం, మోషన్స్ అవ్వడం, బాగా లేకుండా రావడం అలా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆ చీటాకులో కూడా వాళ్ళకి మొలతాడు గట్టే ఇంకొన్ని కలిపి దాంతోపాటు ఈ ఆకు కూడా వేసి కడతారు. ఎవరికన్నా తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను చీటాకు కూడా మీకు పెడతాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనకు చేతులకి ఫేస్కి అంతా మట్టి దుమ్ము అయితే పేరుకుంటూ ఉంటుంది. దానివల్ల మనం కలర్ కూడా మారిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇదైతే చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ముందుగా ఓట్స్ తీసుకోవాలి కొద్దిగా. ఓట్స్ నేనైతే మామూలుగా అలాగే వేసుకుంటున్నాను, ఎందుకంటే మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అని. లేదు అంటే మిక్సీ కేస్ అయినా పౌడర్ లాగైనా తీసుకోవచ్చు. నేనైతే ఓట్స్, దాంట్లో చక్కెర, పచ్చి పాలు తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తున్నా కదా వీడియోలో, అలాగే రుద్దుకోవాలి. మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇప్పటికి తేడా చూడండి ఎంత గ్లో వచ్చింది అనేది మీకే అర్థం అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.